ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ లోకి మలయాళ స్టార్స్ ఎంట్రీ. ఒక్కరో ఇద్దరో కాదు, ఏకంగా ముగ్గురు స్టార్లతో తారక్ ఫైటింగ్. ఎన్టీఆర్ మాస్ ని, నీల్ వైలెన్స్ నే తట్టుకోలేమంటే ఇప్పుడు మళ్ళీ మలయాళీ స్టార్ల. ఇంతకీ డ్రాగన్ లో జాయిన్ అవుతున్న ఆ స్టార్స్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా వైడ్గా ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్గా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ మరియు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న డ్రాగన్ మూవీని. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండి ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో పెరిగిపోయాయి. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ఓ క్రేజీ రూమర్ ఇప్పుడు ఫ్యాన్స్ను ఫుల్ ఖుషి చేస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే. డ్రాగన్ సినిమాలో ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవెల్లో స్టార్డమ్ ఉన్న కొంతమంది మలయాళ సూపర్ స్టార్స్ కూడా యాక్ట్ చేయబోతున్నారట. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్న ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అదేంటంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ టొవినో థామస్, బీజు మీనన్ కూడా యాక్ట్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఒకవేళ ఇదే నిజమైతే డ్రాగన్ బాక్స్ ఆఫీస్ లెక్కల్ని తిరగరాయడం పక్కా. అసలు ఈ కాంబినేషన్ నిజమైతే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెయిన్గా చెప్పాలంటే ఇండియన్ స్క్రీన్ పై తారక్ పర్ఫార్మెన్స్కి తిరుగులేదు. డ్యాన్స్, యాక్షన్, ఎమోషన్ దేనిలోనూ తగ్గడు. RRR తర్వాత గ్లోబల్ లెవెల్లో ఎన్టీఆర్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ KGF చాప్టర్ 1, చాప్టర్ 2తో పాన్ ఇండియా డైరెక్టర్గా ఎదిగిపోయాడు. ఇక వాటికి తోడు సలార్తో యాక్షన్ ఎలా చూపించాడో ఆల్రెడీ తెలిసిందే. నీల్ స్టైలిష్ మేకింగ్, ఎలివేషన్ సీన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ అన్నీ ఆడియన్స్కి పిచ్చగా నచ్చేశాయి. ఎన్టీఆర్ నీల్ కాంబినేషనే ఒక బ్రూటల్ కాంబినేషన్ అనుకుంటే ఇప్పుడు మలయాళం నుంచి స్టార్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఫస్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమార్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా? యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నింటా తనే. పృథ్వీరాజ్ సినిమాల్లో నటనతో పాటు అతని కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. బాలీవుడ్లోనూ ఇతర సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లోనూ అతను చూపించిన ఇంపాక్ట్ తెలిసిందే. లూసిఫర్ లాంటి బ్లాక్ బస్టర్స్ అతని టాలెంట్కు నిదర్శనమనే చెప్పాలి. ఒకవేళ డ్రాగన్లో పృథ్వీరాజ్ సుకుమార్ నెగిటివ్ రోల్ చేసినా లేదా మరో పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించినా ఆ సీన్స్ ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. సెకండ్, టొవినో థామస్. ఈ యంగ్ సెన్సేషన్ యాక్టర్ ఓన్లీ మలయాళంలోనే కాదు, ఇండియా అంతటా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నాడు. మిన్నల్ మురళి, 2018 లాంటి సినిమాలతో అతను చూపించిన పర్ఫార్మెన్స్ అదుర్స్. టొవినో థామస్ ఓన్లీ యాక్షన్ హీరోనే కాదు, ఎమోషనల్ సీన్లో కూడా ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తాడు. డ్రాగన్లో ఇతని ఎంట్రీకి మరింత డైనమిజం తీసుకొస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఫైనల్గా బీజు మీనన్. కామెడీ, సీరియస్ రోల్స్ ఏ క్యారెక్టర్లో అయినా ఒదిగిపోతాడు బీజు మీనన్. అయ్యప్పన్ కోశం సినిమాలోని అతని పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళంలో చాలా సినిమాల్లో కీ రోల్స్ పోషించిన బీజు మీనన్ డ్రాగన్లో ఒక స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యారెక్టర్లో కనిపిస్తే సినిమాకి బలం మరింత పెరిగే ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదు. ఎన్టీఆర్ ఎనర్జీ ప్లస్ ప్రశాంత్ నీల్ విజన్ ప్లస్ మలయాళం స్టార్స్ యాక్టింగ్ ఇవన్నీ కలుపుకుంటే డ్రాగన్ ఒక విధ్వంసం అనే చెప్పాలి. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే డ్రాగన్ సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక మైల్ స్టోన్గా నిలిచిపోవడం ఖాయం. ఒకే సినిమాలో ఇంతమంది పవర్ హౌస్ పర్ఫార్మర్స్ ఉంటే థియేటర్లో ఆడియన్స్ పూనకాలతో ఊగిపోవడం పక్క. ఓన్లీ తెలుగులోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ మీద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పుడు ఇదే న్యూస్ నిజం కావాలని ఫ్యాన్స్ అందరూ చాలా గట్టిగానే కోరుకుంటున్నారు. మరి డ్రాగన్లో ఈ కాంబినేషన్స్ నిజమైతే సినిమా ఏ రేంజ్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.